వైసీపీ నాయకుడు డాక్టర్ రాధాకృష్ణ గారు అడిగారు. డాక్టర్ రాధాకృష్ణ గారు, వృత్తిరీత్యా మీరు వైద్యులు. సో ఇలా నాలుగు వైపుల నుంచి ఈ నీరు ఆ, పోటెత్తి ముంచేసింది. రకరకాల కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది, వర్షాకాలం కూడా కాబట్టి. అది ఒకటి పక్కన పెడితే, మీ అనాలోచిత విధానాలే ఈ రోజు రాజధాని ప్రాంతాన్ని ముంపునకు గురి అయ్యేలా చేశాయని టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి. అసలు ఏమాత్రం ప్రిపేర్నెస్ లేకుండా చంద్రబాబు గారి మీద ఉన్న వ్యక్తిగత కక్షతోటి, పగతోటి ఆయన కట్టిన కట్టడాల్ని కూల్చేయటం, లేకపోతే ప్రాపర్ గా క్యాపిటల్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఈ రోజు ఈ దుస్థితికి కారణం, మీ విలయానికి కారణం. దుర్గమ్మ మీ మీద ఆగ్రహించింది, కృష్ణమ్మ కూడా మీ మీద ఆగ్రహించింది. దాని రిపర్కషన్స్, ఇద్దరు దేవత ఆగ్రహం నుంచి వచ్చే రిపర్కషన్స్ ని మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇన్ ది సెన్స్ వైసీపీ. సార్, దుర్గమ్మ కృష్ణమ్మ మేము ఉన్నప్పుడు ఆగ్రహించాల. చంద్రబాబు నాయుడు గారు రాగానే హుదూదులు వస్తాయి, ఇలాంటి జల ప్రళయాలు వస్తాయి. మీ ఉండగా ఎటువంటి ప్రళయాలు ఎప్పుడు రాలేదు. దేవతలు వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నట్ట, మా మీద ఆగ్రహంగా ఉన్నట్ట. ఆ పాలిటిక్స్ పక్కన పెడదాం సార్. మెట్రలాజిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి, ఈ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పి. కనీసం తమ్మిలేరు బాగు నుంచి నీళ్లు వదిలేటప్పుడు ఆ నీటి ఎద్దడి ఎంత నీరు వస్తుందో తెలుసు వీళ్ళకి. వస్తే ఈ పల్ల ప్రాంతాల్లోకి చేరతాయని తెలుసు. తెలిసినప్పుడు కనీసం అక్కడ ఉండే ప్రజల్ని హెచ్చరించడం, ఇక్కడ నీరు వచ్చే ప్రమాదం ఉంది, మీరు కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పి చెప్పింది లేదు. రాత్రి నీళ్లు వదిలేశారు అక్కడ, వీళ్ళని హెచ్చరించలేదు. తెల్లారి చూస్తే వీళ్ళు జల దిగ్బంధంలో ఉండిపోయారు. పోనీ సహాయక చర్యల కన్నా సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ 2 లక్షల మందిని 3 లక్షల మందిని తరలించలేకపోతారు, ప్రభుత్వం తరలించలేదు అంటారు. వీళ్ళ పబ్లిక్ మీటింగ్లకి బస్సులు కావాలంటే వచ్చేస్తాయి కదా. 2 లక్షల మందిని తీసుకెళ్తారు, 5 లక్షల మందిని తీసుకెళ్తారు. మా సభలకు ఎంతమంది వచ్చారంటారు. అదేదో ఈ జనాల్ని తరలించలేకపోవటం ఉంది. ఇందిరాగాంధీ స్టేడియం ఉంది, రకరకాల మండపాలు ఉన్నాయి, వీళ్ళని తరలించవచ్చు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు నిన్న నిన్న తేరుకొని నిన్న మెలుకొని చేశారు అంటున్నారు. అసలు ముందు 2 రోజులు పడుకోవాల్సిన అవసరం ఏముంది? ముందే హెచ్చరించి ముందే సహాయక చర్యలు సిద్ధంగా ఉంటే, నిన్న అక్షయ పాత్ర వాళ్ళని అడిగి ఆ భోజనాలు రెడీ చేశామని చెప్తున్నారు. అక్షయ పాత్ర ఒక ప్రైవేట్ ఏజెన్సీ, వాళ్ళు ఉదాత్తంగా వాళ్ళు చేసి పెట్టారు. అదే మీ ప్రభుత్వం ఎందుకు సంసిద్ధంగా లేకపోయింది? ఇంకొకటి, అక్కడ లోకల్ ప్రజలు అంటున్న విషయం, చంద్రబాబు నాయుడు గారు పరవేసుకొని కొంచెం దూరం వచ్చారు. ఆయన రావడానికి 100 మంది సిబ్బంది, కొన్ని బోట్లు, రక్షణ, అంతే మంది సిబ్బందిని ప్రజల సహాయక వాడితే గనక ఒక 100 మంది ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చేవాళ్ళు కదా. ఆ గంట 2 గంటల సమయం, విలువైన సమయం. రాధాకృష్ణ గారు, ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్. ఆయన 75 ఏళ్ల వయసులో ఒక ముఖ్యమంత్రి ఒక నాటు పొడవులో వచ్చారు. మనం ఏనాడు మన భవంతి దాటి బయటకు వచ్చామండి? ఆయన నాటుపడలో రాలేదు సార్, మోటార్ బోట్లోనే వచ్చారు. అదే ఇప్పుడు అక్కడ ఏం కావాలి సార్? వివిఐపి నేను మూమెంట్ చెప్పేది, ఆయన ఉన్నప్పుడు వయసుని మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోండి, ఆయనకున్న డెఫినెట్ గా తీసుకోవాలి. కన్సిడరేషన్ లోకి తీసుకోండి. అయినా కూడా ఆయన వెరవకుండా వచ్చారు. మనం ఏనాడు మన గేట్ దాటి బయటకు వచ్చాం? సార్, డ్రోన్స్ ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుందో, ఎంత సెంటీమీటర్ పడుతుందో, ఎన్ని చుక్కలు నీళ్లు పడినవి కూడా తెలుసుకునే టెక్నాలజీ ఉంది. మనం ఉండి అక్కడ ఏం డిస్టర్బ్ చేయకూడదు. వర్క్ జరుగుతున్న వర్క్ ని, ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అందరు అధికారులు ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్లే వరకు ఆయన సంరక్షణలోనో ఆయన దగ్గర మెప్పు పొందడానికో చుట్టూ చేరి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు తప్పితే, ఆ గంట 2 గంటలు యాక్టివిటీ డెఫినెట్ గా ఆగిపోతుంది, నిలిచిపోతుంది, ట్రాఫిక్ స్తంభించిపోతుంది, రాకపోకలు ఆగిపోతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించకుండా ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళ నీళ్లపాలు చేసి, ఇప్పుడు సార్ ఇన్నోటెల్ మీకు తెలుసు, ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కట్ ఆఫ్ అయిపోయింది, సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది. కృష్ణలంక మీ అనాలోచిత ఆలోచన అంటున్నారు, మేము రీటైనింగ్ వాల్ కట్టాం. ఎప్పుడైనా కొంచెంపాటి వర్షం వస్తే కృష్ణలంక మొత్తాన్ని తరలించేవాళ్ళు ఇదివరకు. ఈ రోజు కృష్ణలంక నుంచి ఒక కుటుంబాన్ని కూడా తరలించాల్సిన అవసరం లేదు. విజన్ అంటే అది. శాశ్వత పరిష్కారానికి ఎప్పుడు దృష్టి పెట్టలేదు. శాశ్వత పరిష్కారాన్ని దృష్టి పెట్టుకుంటే ఇలా రీటైన్ వాళ్ళు కట్టేవాళ్ళు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక మాట మస్తాన్ గారి దగ్గరికి.